ఈరోజు మనతో పాటు రామరాజ్యం వ్యవస్థాపకులు అందరాగాలు వినిపించవచ్చానులే వీర రాఘవరెడ్డి గారు ఉన్నారు. సార్, జనరల్గా మతోన్మాదం, ఉగ్రవాదం, దాడులు, బ్లాస్ట్లు, రీసెంట్గా సింధూర్ ఇవన్నీ జరుగుతున్నాయి. రీసెంట్గా ఢిల్లీలో కూడా జరగడం జరిగింది. కార్ పేలడం, బ్లాస్ట్ ఇవన్నీ. సో అందులో కొందరు డాక్టర్లు కూడా ఉన్నారు. జనరల్గా అంటే వీటి నుంచి మనం ఎందుకు తప్పించుకోలేకపోతున్నాము, ఇలాంటి ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయి? పెహల్గామా దాడిలో 29 మందిని హిందువుల్ని ప్యాంట్లు విప్పి మన హిందువులందరూ ఈ రకంగా ఊచకోత కోయబడ్డారు. సో కాబట్టి ఇది అమెండ్మెంట్ జరిగితేనే లేకపోతే వచ్చే 30 సంవత్సరాల్లో హిందువులు మిగలరు. జెంట్స్ అయితే చంపేసేయండి మతం మారకపోతే, స్త్రీలు అయితే సంతానానికి పనికొచ్చే వాళ్ళు. కానీ ఇప్పుడున్న సొసైటీకి, జనరేషన్కి ఇవన్నీ బోధించకపోవడంలో మత మార్పిడి అవుతున్నారు, తెలియక వదిలేస్తున్నారు. కానీ మీరు ఈ మతం మారకపోతే మేము చంపేస్తాం అనే స్థితి బాధ. నా డౌట్ కూడా అదే సార్. ఇప్పుడు ఉదాహరణకి జస్టిస్ గవాయిని ఎవరో ఒక బూట్ కాల్తో ఏమంటారు, బూట్ ఇసిరేరని ప్రధానమంత్రి స్పందించారు. అట్లాంటి ప్రత్యేకమైన బాధ్యత కలిగిన వారు దాని మీద ఆర్డర్స్ పాస్ చేయకుండా ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడొచ్చా మరి ఆయన అని వీరు పిటిషన్ వేస్తే పోయి మీ విష్ణువుకి చెప్పుకోండి అన్నాడటండి. అంటే ఈ మాట అనదు, మనకి ఒళ్ళు బరువు ఎక్కువ. మేము మంచోళ్ళం కాదండి, హిందువులు, మా సంప్రదాయాలు ఆచారాలు మంచివి కాదు. మరి ఎంతో గొప్పగా చెప్తున్న ఈ రాజ్యాంగంలో ఆ వివక్ష ఎందుకు పెట్టారు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. ఈరోజు మనతో పాటు చాలా విషయాలు చర్చించడానికి, అలాగే చాలామందికి తెలియని డౌట్స్ క్లియర్ చేయడానికి, అంటే మనతో ఒక పరిష్కారం అనేది ఖచ్చితంగా కావాలి. ప్రతి ఒక్కరు సమస్యలే చెప్తుంటారు తప్పితే పరిష్కారాలు అయితే చెప్పరు. బట్ నేను ఆ పర్సన్ని ఈరోజు తీసుకొచ్చానని అనుకుంటున్నాను. రామరాజ్యం వ్యవస్థాపకులు వీర రాఘవరెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే తల్లి. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ తల్లి. ఎలా ఉన్నారు? బాగున్నాం తల్లి, నిత్యం ఆనందమే. అవును. సార్, జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి జనరల్గా మనం ఇబ్బంది పడుతున్న పరిష్కారాలు ఏంటంటే, కొన్ని సంవత్సరాల వరకు కొంచెం కామన్ ప్రశాంతంగానే ఉన్నాము. కానీ సర్టెన్ టైం వచ్చేసరికి మతోన్మాదం, ఉగ్రవాదం, దాడులు, బ్లాస్ట్లు, రీసెంట్గా సింధూర్ ఇవన్నీ జరుగుతున్నాయి. రీసెంట్గా ఢిల్లీలో కూడా జరగడం జరిగింది. కార్ పేలడం, బ్లాస్ట్ ఇవన్నీ. సో అందులో కొందరు డాక్టర్లు కూడా ఉన్నారు. జనరల్గా అంటే వీటి నుంచి మనం ఎందుకు తప్పించుకోలేకపోతున్నాము, ఇలాంటి ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయి? అంటే అమ్మా, ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఢిల్లీలో బ్లాస్ట్ కానివ్వండి, పెహల్గామా దాడిలో 29 మందిని హిందువుల్ని ప్యాంట్లు విప్పి జిప్పులు తీసి మరి హిందూ అవునా కదా కన్ఫామ్ చేసుకుని మరీ చంపారు కదమ్మా. అంతకుముందు పార్టీషన్ అప్పుడు, దేశ విభజన అప్పుడు లక్షల మందిని చంపి ఇక్కడికి పంపించిన వారికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉందమ్మా. వాళ్ళకి మంచి ప్రణాళిక ఏమిటంటే, మన యొక్క మతాన్ని ఎలా విస్తరించుకోవాలి, ఎలా వ్యాప్తి చెందాలి. దాంట్లో ఏమిటి, ఒకటి వారు ఎక్కువ జనాభా పిల్లల్ని పెంచుకోవటం, రెండవది యువతల వారికి జనాభా లేకుండా చేయటం. అంటే దాంట్లో లవ్ జిహాద్ పేరుతో ఆడపిల్లలను ఒక 20,000 కుటుంబాలు తీసుకెళ్తే ఆ 20,000 కుటుంబాలు పోయినట్టే కదా అక్కడ. అట్లానే చూడండి, ఒక 60 లీటర్ల విషాన్ని తయారు చేసి ఎవరో ఒక డాక్టర్ గారు ఈ హిందూ సమాజానికి పంచాలి, గుడిలో ప్రసాదాలకు అవి సమర్పించాలని ఆయన ఏదో ప్రణాళిక వేసి పెట్టుకున్నారు. ఇప్పుడు దాంట్లో వాళ్ళ గ్రంథం ఏం చెప్తుందంటే, మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆయా ప్రాంతాల్లో అల్లా నమ్మని వారందరినీ నమ్మేటట్టు, లేకపోతే వారిని చంపేసేటట్టు మీరు ఆ ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఆ ప్రదేశాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. జెంట్స్ అయితే చంపేసేయండి మతం మారకపోతే, స్త్రీలు అయితే సంతానానికి పనికొచ్చే వాళ్ళని మీకోసం ఉంచుకోండి. ఇట్లా స్పష్టంగా చెప్పారని చాలామంది పెద్దలు చెప్తున్నారు. అమ్మా, మనం మన గ్రంథమే సరిగ్గా చదవం, ఇంకా ఆ గ్రంథాలు మనం ఏం చదువుతాం మనం, అంతే కదా తల్లి. మన గ్రంథంలో ఏముందో మనకు తెలియదు, ఇంకా అవేం చదువుతాం మనం. సరే, పెద్దలు చెప్పారో చెప్పలేదో పక్కన పెట్టండి, జరుగుతుంది కదా ఇది, జరుగుతుంది, మత మార్పిడి జరుగుతుంది కదా. సో దీనికి ఏమిటంటే, మనం ఈ సమస్య అందరికీ తెలిసిందే, కానీ పరిష్కారం ఏమిటని చూస్తేనమ్మా భారత రాజ్యాంగంలోనే ఉంది. ఏమిటమ్మా, మనం ఏం చేస్తున్నాం పాపం, ఆ ముస్లిమ్స్ని తిట్టుకుంటున్నాం మనం. 100 కోట్ల మందిని 15 నిమిషాల్లో చంపేస్తా, పోలీసులు కళ్ళు మూసుకుంటే 15 నిమిషాల్లో చంపేస్తా అన్నాడు ఆయన.
100 కోట్ల మందిని ఒక్కడు ఎలా చంపుతాడు ఆయన పోలీసులు కళ్ళు మూసుకుంటే కూడా వారికి క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో ఇప్పటికీ ఆ వ్యవస్థ విస్తరించబడి ఉంది. మీకు అర్థమైందా తల్లి? అర్థమైంది సార్. అయితే భారత రాజ్యాంగం కూడా ఏం చేసిందంటే ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30 ఈ 6 ఆర్టికల్స్ మనం గేట్లు బార్లా తెరిచి మీరందరూ వచ్చి మా దేశంలో హిందువులను మతం మార్చుకోండి అని చెప్పేసి మనం గేట్లు బార్లా తెరిచేసాం మనం. అవును. భారత రాజ్యాంగమే హిందూ ద్రోహ రాజ్యాంగం అని చెప్పి నేను కూడా కాదమ్మా, ఓ పెద్ద ఆయన సిబిఐ రిటైర్డ్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారిని ఆయన వీడియోస్ దొరికితే మీకు చూడండి. చక్కగా మంచి పీడిఎఫ్ ఒక ప్రణాళిక థియరీని కూడా భారతదేశంలో గత 60-70 సంవత్సరాల నుంచి ఈ మత మార్పిడి ఏ రకంగా ఎంత వేగంగా జరుగుతుంది, వచ్చే 30 సంవత్సరాల్లో ఏం జరగబోతుంది, ఈ ఆర్టికల్స్ అమెండ్ చేయకపోతే చేస్తే ఏం ప్రయోజనం, చక్కగా ఆయన ఒక డేటాను తీసుకొని బీజేపీ పెద్దలకు కానివ్వండి ఆర్ఎస్ఎస్ పెద్దలకు కానీ అని సమర్పించారు. వారు దానికి పరిష్కారంగా వాటిని అమెండ్ చేస్తాం అనే హామీ ఇవ్వకపోవడంతో ఆయన ప్రతి స్టేటు తిరిగి ఆయన పెన్షన్ డబ్బులు ఖర్చు పెట్టుకుని భారత రాజ్యాంగం హిందూ ద్రోహ రాజ్యాంగం, సో కాబట్టి ఇది అమెండ్మెంట్ జరిగితేనే హిందువులు కొద్దో గొప్ప ఇక్కడ మిగులుతారు, లేకపోతే వచ్చే 30 సంవత్సరాల్లో హిందువులు మిగలరు అని ఆయన స్పష్టంగా ప్రతి స్టేటు తిరిగి చెప్తున్నాడు ఆయన. ఇది ఒక భారత రాజ్యాంగం ఒక ద్రోహం చేస్తే మన ఆచార వ్యవహారాలు ఇంకో ద్రోహం చేసినాయి మనకి. మీకు అర్థమైందా? మీరు పెద్ద ఆయన చెప్పి పెద్దలు చెప్పే మాట ఇది. మన ఆచార వ్యవహారాలు ఇంకో ద్రోహం చేసినాయి మనకి. ఉదాహరణకి ఈరోజు చర్చిల్లో ఉండేటువంటి క్రిస్టియన్స్ కానీ మసీదుల్లో ఉండే ముస్లిమ్స్ కానీ అమ్మ ఒక 90-95% అందరూ కూడా హిందువులు మతం మార్చబడిన వారే కదా. అంతే కదా, అంతే కదా. మరి ఈ మతంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఎప్పుడూ యూనిటీగా ఉండటం తెలియదు, ఐకమత్యం తెలియదు. మరి ఆ మతంలో అంటే ఆ చర్చిలోకో లేకపోతే మసీదులోకో వెళ్ళగానే మతం మారిన తర్వాత వీరికి ఐకమత్యం ఎట్లా వస్తుంది? వాళ్ళు రోజు గైడ్ చేస్తున్నారు కూర్చోబెట్టి. సర్వసాధారణంగా అంటాం ఈ ముస్లిమ్స్లో యూనిటీ ఎక్కువ అండి, క్రిస్టియన్స్లో యూనిటీ ఎక్కువ ఈజీగా అనేస్తాం మనం. ఆ యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు కూర్చొని రోజు డిస్కషన్లు వారాలు వారి యొక్క ప్రార్థనా మందిరాల్లో అది బోధించబడుతుంది వారికి. ఓకే, మరి మనకు లేవమ్మా ప్రార్థనా మందిరాలు? నా డౌట్ కూడా అదే సార్. ఇప్పుడు మనకు ఉన్నాయా లేవా? ప్రార్థనా మందిరాలు ఉన్నాయి కానీ బోధించబడటం అనేది చాలా తక్కువ ఉంది. ఎందుకు లేదు అది ఫస్ట్ నుంచి మొదటి నుంచి లేదా, లేదంటే అంటే ఈ మాట అనదు మనకి ఒళ్ళు బరువు ఎక్కువ అయిపోయి చెప్పట్లేరా, లేదంటే ఎలానో నాకు అర్థం అన్నాం కదమ్మా. ఒక ద్రోహం మనకి భారత రాజ్యాంగం ఒక ద్రోహం చేస్తే ఇంకొక ద్రోహం మన ఆచార వ్యవహారాల పేరుతో మనం మోసం చేసుకోబడుతున్నాం. ఉదాహరణకి ఏ గుడికి వెళ్ళినా మనం అర్చకులను గౌరవిస్తామమ్మా, వారు ఉన్నవారైనా లేనివారైనా. కనీసం ఆ పూజారుల కాళ్ళకు కూడా మనం దండం పెడతాం, పురోహితుల కాళ్ళకు దండం పెడతాం, అంత గౌరవిస్తాం మనం. అక్కడ కానీ ఈ బోధన జరిగితే నాయన 1947లో దేశ విభజన జరిగినప్పుడు మన హిందువులందరూ ఈ రకంగా ఊచకోత కోయబడ్డారు. కాశ్మీర్లో ఇలా ఊచకోత కోయబడ్డాం. ఆ కాశ్మీర్ పండితులు ఆ బ్రాహ్మిన్స్ అందరూ కూడా యాగాలు యజ్ఞాలు జపాలు తపాలు పూజలు పునస్కారాలు చేసిన వారే కదా వారు. ఇంతమంది చంపబడ్డారు, ఊచకోత కోయబడ్డారు. బంగ్లాదేశ్, కేరళ, నిన్నగాక మొన్న పెహల్గాం, ఢిల్లీ ఎంతైనా కూడా ఈ మొత్తం అల్లా రాజ్యం చేసుకుని వారి మతాలని, అంటే ఒకరేమో యేసు రాజ్యం చేయాలని, ఒకరేమో అల్లా రాజ్యం చేయాలని. ఇక్కడ చిత్రం ఏంటంటే అమ్మ నిజంగా చేసుకున్న బాధ లేదు, కానీ మీరు ఈ మతం మారకపోతే మేము చంపేస్తాం అనే స్థితి బాధ. కాశ్మీర్లో అయినా పాకిస్తాన్లోనైనా ఒకప్పుడు ఇట్లాంటి విపత్తులను మనం ఎదుర్కొని వచ్చాం మనం. కాబట్టి ఇప్పుడు మనందరం ఎలా మనల్ని మనం రక్షించుకోవాలి అనే దాని మీద ప్రతి ఆలయంలో అర్చక పురోహితులు కానీ ఈ ప్రవచనం ఈ బోధన మొదలు పెడితే అక్కడి నుంచి కొంత ఉపశమనం దొరికే అవకాశం ఉంటుందమ్మా. మనకు కూడా ఊరికే 2 రాష్ట్రాల లెక్క తీసుకుందాం మనం. 2 రాష్ట్రాల్లో 27,800 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ అర్చక పురోహితులు ఉన్నారు. ప్రతి గ్రామంలో శివాలయమో లేకపోతే రామాలయమో ఉంది. ఈ అర్చక పురోహితులు కానీ ఆయా విహిత కర్మల యందు కానీ వీరి బోధన చేస్తే మనకింత అన్యాయం జరుగుతుంది, ఇంత ప్రమాదం జరుగుతుంది, ఇదిగో ఆహారంలో ఈ రకంగా విషం కలుపుతున్నారట, అది జరిగితే మన సంతానోత్పత్తిని మనం కోల్పోతాం, దానికి మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు
మీకు అర్థమైందమ్మా? ఉదాహరణకి మీరు మసీదుకి వెళ్ళారు అనుకోండి తల్లి, ఆ మసీదులో ఎంతమంది ముస్లిమ్స్ వస్తారు, వారు ఎవరు ఏం పని చేస్తారు, ఎవరు దేనికి పనికి వస్తారు అనే డేటా వారి బోధకుల దగ్గర ఉంది. అమ్మ ఎవరిని ఎందుకు ఉపయోగించుకోవాలో. అలాగే చర్చిల్లో కూడా ఎంతమంది ఆ చర్చికి వస్తున్నారు, వారు ఎవరు ఏ పని చేస్తున్నారు, ఎవరు ఎందుకు పని చేస్తారు, ఈ డేటా వీరి దగ్గర ఉంది. మరి మన ఆలయాల్లో ఎవరు ఎందుకు ఉపయోగపడతారు, ఎవరిని ఎలా వాడుకోవాలి అనే డేటా మన ఆలయాల్లో ఉందా? అలా లేదు సార్. కాబట్టి అమ్మ కొద్దిగా గొప్ప మనకి పరిష్కార దిశగా, ఇప్పుడు మీరు చెప్పే సమస్యకి పరిష్కార దిశగా ఒకటి రాజ్యాంగ అమెండ్మెంటు, రెండవది మన సంప్రదాయంలో కూడా మన అర్చక పురోహితులు కూడా ఈ యొక్క ప్రార్థనా మందిరాల్లో బోధించి క్షాత్రం కలిగిన వారిని వారు గుర్తించి భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొనబడిన శౌర్యం తేజో దుర్తిర్దాక్ష్యం విద్యే చాప్యపలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం అనే లక్షణాలు ఎవరికి ఉన్నాయి? వారు ఏ వర్ణంలో జన్మించినా, ఏ కులంలో జన్మించినా ఆ లక్షణాలు కలిగిన వారందరినీ కూడా సిద్ధం చేసి ప్రతి గ్రామానికి ఒక్కళ్ళను ఇద్దరిను సిద్ధం చేసి మనం కూడా ప్రత్యేక వ్యవస్థ కింద ఏర్పాటు చేయడం కోసం బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. ఆ పని అర్చక పురోహితులు చేయాలి, మఠాధిపతులు పీఠాధిపతులు చేయాలి. ఇది పరిష్కారం తల్లి. ఇది కానీ ఇప్పుడున్న సొసైటీకి, జనరేషన్కి ఇవన్నీ బోధించకపోవడంలో మత మార్పిడి అవుతున్నారు, తెలియక వదిలేస్తున్నారు. అవును తల్లి, అవును. బోధించకపోవడం తప్పు మన వాళ్ళలో అంతే. అంటే చిన్న ఉదాహరణ మీరు బాగానే గుర్తు చేశారు. బోధించకపోవటం వల్లే నేను రెడ్డి, నేను కమ్మ, నేను కాపు, నేను క్షత్రియ, మనం విడిపోయి ఉన్నాం కదమ్మా. విడిపోయి అయితే ఉన్నాం కదా మనం. ఏమండి మన అందరూ బంధువులమే. ఏమండి వసుదంతా ఒకటే కుటుంబం. ఎలా రెడ్డి కమ్మ కాపు మాల మాది కమ్మర కుమ్మరి క్షత్రియ బ్రాహ్మణ వీళ్ళందరూ ఎలా ఒకటి బోధించాలి. మృగ మదలలామ శుభ నీటిల వర జటాయు మోక్ష ఫలదా. వాల్మీకి రామాయణంలోనే జటాయు శ్రీరాముడు సంభాషణ ఉంది. ఓ రామచంద్రమూర్తి బ్రహ్మకి 14 మంది కుమారులయ్యా. జటాయు చెప్తున్నాడు రాముడికి ఈ వృత్తాంతం అంతా. ఆ 14 మందిలోకి ఆయన మరీచి కశ్యపుడు పుట్టాడు. కశ్యపుడికి 8 మంది భార్యలు. మొదటి భార్యకి దేవతలు పుట్టారు, రెండో భార్యకి రాక్షసులు పుట్టారు, 8వ భార్య పేరు మను. ఆవిడికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు జన్మించారు అని చెప్పాడు మా జటాయు. అది నిజం చేస్తూ కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు ఉన్నారు, కాశ్యప గోత్రంలో క్షత్రియులు ఉన్నారు, కసపు అనే గోత్రంలో వైశ్యులు ఉన్నారు. వైశ్యస్ అంటాం కదా, మన ఆర్య వైశ్యస్ ఉన్నారు. అలాగే కాశ్యప గోత్రంలో శూద్రులు ఉన్నారు. రెడ్డి కమ్మ కాపు మాల మాదిగా కమ్మరి కుమ్మరి చాకలు అందరూ శూద్రులు ఉన్నారు. అమ్మ చతుర్వర్ణాల వారు ఒక తల్లి పిల్లలే అని జటాయు రాముడికి చెప్పిన మాట నిజం చేస్తూ ఈ గోత్రాల్లో మనం అందరూ జీవించున్నాం. ఇప్పుడు మనం చెప్తున్నాం కదమ్మా, మాది మహిపాల గోత్రం, ఇంకొకరు పైడిపాల గోత్రం చెప్పవచ్చు. ఈ అన్ని గోత్రాలకి మూలం మళ్ళీ కాశ్యప గోత్రమే. జటాయు చెప్పాడు కదమ్మా, 4 వర్ణాలు చెప్పాడు కదమ్మా ఆయన. మనకి ఇన్ని కులాలు లేవు కదా తల్లి. ఇప్పుడు రెడ్డిలో చూడండి, పోతం శెట్టి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం, కాపుల్లో పాటం శెట్టి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం, కమ్మ చౌదరీస్లో కంబంపాటి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం, మంగల్లో చూడండి పసుపులేటి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం, కమ్మరి కుమ్మరి మాల మాదిగుల్లో ఈ పైడిపాల కౌండిన్య వశిష్ఠ గోత్రాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. మన అందరూ బంధువులమే, ఒక తల్లి పిల్లలు, తండ్రి ఒక్కడే అని స్పష్టంగా చెప్పేటువంటి భాగవత రామాయణ గీతలు ఉన్నా వాటిని బోధించకపోవటం వల్ల మీరు వేరే మాది వేరే మాది అని చెప్పి అనుకుంటాం. అందరూ బంధువులవేనా ఆయన అని. ఒక గుడికి వెళ్ళినప్పుడు మనం గోత్రాలు చెప్తాం కదా, చూసారా, ఇక వీళ్ళందరిలోనూ గోత్రం ఉంది, మన అందరూ బంధువులమే కదా అని చెప్పే బాధ్యత కూడా మళ్ళీ చెప్తున్నా అర్చక పురోహితులే తీసుకోవాలి ఆ బాధ్యతను. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనకి అర్చక పురోహితుల బోధన కంటే కూడా ముందు నుంచి మనం అంటే కులాల విభజన ఎప్పుడైతే జరిగిందో ఒక వృత్తిని మనం ఎంచుకోవడం వల్ల అప్పటి నుంచి ఇదంతా అలైన్మెంట్ ఉంటే ఇప్పటికి ఇంకా ఏమైనా ఉండేదేమో అని నేను అనుకుంటున్నాను. అమ్మ ఇప్పుడు మీరు నేను విడిపోతూ 2 వాటాలు వేసుకున్నామమ్మా. ఎవరి దాకా ఎందుకు, ఈయనైతే పెద్ద అయినా తీసుకున్న ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ అంటారా, వారిద్దరు ఆస్తులు వాటా వేసుకున్నారు. ఎవరో మీలాంటి పెద్ద మనసున్న మనుషులు పంచారు ఆస్తులు కూడా అనుకున్నాం కాసేపు. ఇద్దరు ఇష్టపడి ఆస్తులు పంచుకున్నారు కదా. ఈయనేమో పెద్ద ఆయనేమో చాలా వృద్ధులకు వెళ్ళిపోయాడు, ఇంకా అదే ఆస్తులతోటి. చిన్న ఆయన ఇంకా కిందకి వెళ్ళిపోయాడు. అమ్మ గౌరవం ఎక్కువ ఎవరి మీద ఉంటుంది ఇప్పుడు ప్రపంచం దృష్టిలో?
ఇంకా ఎక్కువ సంపాదించి ప్రపంచ కుబేరులు ఒకడైన పెద్ద ఆయన మీద ఉంటుందా, అన్న మీద ఉంటుందా, ఆస్తులు కోల్పోయిన చిన్న ఆయన మీద ఉంటుందా? పెద్ద ఆయన మీదే ఉంటుంది. ఎందుకు తల్లి మరి ఆయన ఎలా సంపాదించడం ఆలోచిస్తున్నామా మనం? అవన్నీ మాకొద్దు. పైసలు ఉన్నాయా, సంపాదన ఉన్నదా, కదనమ్మా. కథం. అలానే మనం ఏదైతే వృత్తులు విభజన జరిగినప్పుడు ఎవరు ఏ వృత్తి ఎంచుకున్నారో ఆ వృత్తులనిచ్చే పరంపరాగతంగా సంపద ఎక్కడైతే కేంద్రీకృతమై ఉందో ఆ దాంట్లో సంపద ఆధారంగా, స్థాయి ఆధారంగా వారికి ఆ గౌరవ మర్యాదలు మన్నలు జరుగుతున్నాయి తప్ప నేను అనుకోవటం ఆ కులం కింద నేను భావించట్లేదు. ఉదాహరణకు అంబేద్కర్ లాంటి వారు కూడా ఈ మనుస్మృతిలో చాలా ఇవి ఉన్నాయి, ఇక్కడ వర్ణ వ్యవస్థ అయ్యి ఉన్నాయి, మమ్మల్ని శూద్రులు అంటున్నారు మమ్మల్ని, లేకపోతే మమ్మల్ని తక్కువగా చూపించారు అని ఆయన ఏదో అలిగేషన్స్ కొన్ని చేస్తూ మనుస్మృతిని కాల్చాడు ఆయన. కాసేపు అంబేద్కర్ గారిని సమర్థిద్దాం, సరే అలా ఉంది, మా హిందూ మతం మంచిది కాదు, మీ రాజ్యాంగం చాలా మంచిదే కదా అమ్మా, మీ దగ్గర అయితే వివక్ష లేదు కదా, మరి మీ రాజ్యాంగంలో వివక్ష లేనప్పుడు కలెక్టర్ కింద ఉండే బంట్రోత్ ఆయన దగ్గర ఉండే క్లర్క్కి సమానమైన శాలరీ ఉందా, సమానమైన క్వార్టర్స్ ఉన్నాయా? భారత ప్రధాన న్యాయమూర్తికి ఆయన దగ్గర ఉండే కారు డ్రైవర్కి లేకపోతే ఇంటి బయట ఉండే వాచ్మెన్కి సమానమైన ప్రోటోకాల్, సమానమైన శాలరీస్ ఉన్నాయా? మరి అట్లా ఎందుకు ఎవరండి? మరి మేము మంచోళ్ళం కాదండి, హిందువులు, మా సంప్రదాయాలు ఆచారాలు మంచివి కాదు, మరి ఎంతో గొప్పగా చెబుతున్న ఈ రాజ్యాంగంలో ఆ వివక్ష ఎందుకు పెట్టారు? మీకు అర్థమైందమ్మా? అర్థమైంది సార్, పాయింట్ అర్థమైంది. యద్భావం తద్భవతి. అంబేద్కర్ కూడా ఆయనకి సహాయం చేసింది ఒక బ్రాహ్మణుడు, చదువు చెప్పింది, ఆయనకి ఆర్థిక సహాయం చేసింది క్షత్రియుడు, మరి ఆయనకి ఎందుకు జరిగింది అంత వివక్ష ఉన్నప్పుడు? ఆయన చదివించుకోడు కదా ఆయన కూడా. అమ్మ ఇప్పుడైనా సరే మనది ఏ కులం అన్నా అవ్వండొచ్చు తల్లి, రెడ్డి అయినా, కమ్మైనా, కాపైనా, బ్రాహ్మణైనా, క్షత్రియ అయినా, వైశ్య అయినా ఎవరన్నా ఉన్నామండి, బాగా డబ్బు ఉంది వాళ్ళకి, మన కులమే కదా, ఏమీ లేని అబ్బాయికి ఇద్దాం అమ్మాయిని అనుకుంటారా? ఎలా ఇస్తారు సార్? లేదు. మరి వారు అక్కడ స్థాయి చూసుకుంటున్నారు, మనకు 1000 కోట్లు ఉంది, వాళ్ళకి ఎంత ఉంది? వాళ్ళకి ఉందండి 200 కోట్లు, 2000 కోట్లు ఉందండి, అయితే మనం సమానం కలుపుకుందాం. ఇదే కదా మీ వ్యాపారం జరుగుతుంది కదా తల్లి, అది ఎప్పటికీ మారదు అది. సరే మరి వీటన్నిటికీ పరిష్కారం ఎలాగ మరి? అమ్మ మనకి భగవద్గీతలో ఓ శ్లోకం పెద్ద ఆయన చెప్పినట్టు చెప్తారమ్మ పెద్దలు, సదృశం చేష్టతే స్వస్య ప్రకృతిర్ జ్ఞానవానిపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే వ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగేశ శబ్ద బ్రహ్మాతి వర్తతే. మీరు పుట్టుకతో ఏ గుణాన్ని అనుసరించి జన్మ తీసుకున్నారో త్రిగుణాలలో ఆ గుణాలను అనుసరించే మీరు చేసే పనులు ఉంటాయట. అదియును పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే, అది పూర్వజన్మ అభ్యాసం చేత ఈ జన్మలో అప్రయత్నంగా పూర్వజన్మలో ఏ యోగాన్ని కలిగి ఉన్నారో ఈ జన్మలో ఆ యోగం వైపే నెట్టబెడతారట. ఇది మనం తీసుకుంటే అమ్మ పెద్ద జ్ఞానం లేదు కానీ నాకు అర్థమేం చెప్తున్నాను తల్లి, కౌరవులు పాండవులు మళ్ళీ జన్మ తీసుకున్నారు అనుకుందాం కాసేపు అమ్మ, భగవద్గీత చెప్తుంది కదా, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ, మన బట్టలు ఎలా మార్చుకుంటామో ఆత్మ శరీరం అలా మార్చుకుంటుంది. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక, మన ఆత్మకు చావు లేదు, మనం మళ్ళీ జన్మ తీసుకుంటాం, భగవద్గీత చెప్తుంది కదమ్మా. అలాగే కౌరవులు పాండవులు జన్మ తీసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు కౌరవులు అందరి దగ్గరికి వెళ్ళి భగవద్గీత బోధించి మీరు మంచి వాళ్ళు అవ్వడంటే అవుతారమ్మా వాళ్ళు? పాండవుల దగ్గరికి వెళ్ళి మీరు చెడు పనులు చేయమన్నా చేయరు పాండవులు. అలాగే ఇప్పుడు కూడా రెండుగా విడిపోయిందమ్మా, మంచివారు చెడ్డవారు. మంచివారు కులం చెడ్డవారు కులం రెండుగా విడిపోయింది. ఇక్కడ ఏం జరగాలంటే తది చెడ్డవారిని శిక్షించడం కోసం మనం వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. చెడ్డవాడు ఎవడైనా ఏ రూపంలో ఉన్నా ఆ చెడ్డవాడిని శిక్షించాలి, దానికోసం మనం వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఆ వ్యవస్థ ఏమిటి? జ్యుడిషియరీ, భారతీయ న్యాయ వ్యవస్థ. మరి మన న్యాయ వ్యవస్థలో ఆ చెడ్డవారికి శిక్షలు పడుతున్నాయా? లేదు సార్. ఇప్పుడు శిక్ష పడే లోపు లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇద్దరి మధ్య గొడవ అయింది, కొట్లాడి నేను మిమ్మల్ని కొట్టేసిన, నన్ను తీసుకెళ్లి జైలు వేసారు తప్పితే నాకు శిక్ష ఏముంది? అక్కడ కూడా తిండి పెడుతున్నారు, శిక్ష ఎక్కడ నాకేం కనిపించట్లేదు. ఒక మనిషిని చంపి కూడా ఇమీడియట్ 3-2 monthsలో కూడా బయటికి రావచ్చు, వాళ్ళు విచ్చలవిడిగా బతకొచ్చు. అయితే మీరు ఇంకా తక్కువే చెప్పారు తల్లి. మీరు డబ్బు ఖర్చు పెడితే ఓ 10 కోట్లో 20 కోట్లు మీకు కాదనుకుంటే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వవు.
ఇంకా జైలు దాకా ఎందుకమ్మా? అదే సార్, డబ్బు జైలు దాకా ఎందుకమ్మా అంటే ఇంకా ఉదాహరణ చెప్పాలంటే సహారా ఇండియా అని ఒక కేసు ఒకటి ఉందమ్మా. 13 కోట్ల మంది బాధితులు. ఎంతమంది అమ్మా బాధితులు? 13 కోట్ల మంది భారతదేశ వ్యాప్తంగా బాధితులు. 12 సంవత్సరాల నుంచి కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. 3 లక్షల కోట్ల రూపాయలు స్థిర చరాస్తులు. ఇప్పటికీ కేసు డిస్పోజ్ అవ్వలేదు. అర్థమైందమ్మా? మన జ్యుడిషియరీ అలా ఉంది. మరి చెప్పండి, దీనికి పరిష్కారం ఏమిటి చెప్పండి. దీనికి డబ్బున్న వాళ్ళకి ఒకలాగా ఉంది, డబ్బు లేని వాళ్ళకి ఒకలాగా ఉంది. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు అన్నారు, ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం అనుకుంటాను, మేము ఏం చేస్తామండి, కేసులు ఆ సహారా ఇండియా కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, మేమేం చేస్తామని అన్నారండి. అమ్మ చూడండి, న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు ఇన్కెపాసిటీతో వ్యవహరిస్తే ఆ న్యాయమూర్తులను తొలగించమని ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 చెప్తుంది. మరి వారే తొలగించకుండా మా చేతుల్లో ఏముంది అంటే మీరు నేనేం చేస్తాం? ఎవరు ఏ పని చెయ్యాలో ఆ పని చేయటం లేదు, మిగతా అన్ని పనులు చేస్తున్నారు. ఉదాహరణకి జస్టిస్ గవాయిని ఎవరో ఒక బూట్ కాలుతో ఏమంటారు, బూట్ ఇసిరేరని ప్రధానమంత్రి స్పందించారు. అతను తప్పు చేశాడు, ఇది న్యాయ వ్యవస్థ మీద దాడి అని. ఈ ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పందించారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించేశారు, ఇక చాలామంది స్పందించేశారండి దాని మీద. ఏది చాలా తప్పు అని చెప్పి మనం కూడా స్పందించి మనం కూడా తప్పు అందాం కాసేపు. అసలు ఆ తప్పు ఆయన ఎందుకు చేశాడు? ఒకటి ఆల్రెడీ విసిరారు కాబట్టి ఇంకొకటి విసిరారు. ఏమండి, ఇలా విష్ణువుకి ఇలాగా విగ్రహం శిథిలమైపోయింది, దాన్ని మరమ్మతు చేయమని మీరు ఆదేశించండి, ఈ పలానా శాఖ మీ జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది, మీరు ఆదేశించవచ్చు. యూ హ్యావ్ ఇన్హీరెంట్ పవర్స్. మీకు ఏదో 482, 483 మీకు ఇన్హీరెంట్ పవర్స్ ఉన్నాయి కదా, మీకు మీ ఇన్హీరెంట్ పవర్స్ ఉపయోగించి మీరు వారిని ఆదేశించండి మీరు అని వీరు పిటిషన్ వేస్తే పోయి మీ విష్ణువుకి చెప్పుకోండి అన్నాడటండి ఆయన. మరి విష్ణువుకే చెప్పుకుంటే అహం శివోహం అహం విష్ణు నేనే విష్ణు అని వీళ్ళు ఎవడన్నా అరితే ఒప్పుకుంటుందా? కోర్టు ఒప్పుకుంటుందా? అలా ఎలా ఒప్పుకుంటుంది సార్? మరి అట్లా చెప్పారంటండి వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే మీ దగ్గరకు రిట్ పిటిషన్ కానీ ఎస్ఎల్పి కానీ క్యూరేటివ్ కానీ వచ్చినప్పుడు దాన్ని ఆర్డర్ పాస్ చేయొచ్చు. మీరు పాస్ చేసే ఆర్డర్ కూడా ఎలా ఉండాలి? చట్టవిరుద్ధంగా ఉండకూడదు. ఆ చట్టవిరుద్ధంగా ఉంది అంటే మరి మీకు న్యాయమూర్తులు కూడా 7 సంవత్సరాలు జైలు శిక్ష. మళ్ళీ అట్లాంటి ప్రత్యేకమైన బాధ్యత కలిగిన వారు దాని మీద ఆర్డర్స్ పాస్ చేయకుండా ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడొచ్చా? మరి ఆయన మాట్లాడకూడదు. మరి పనికిమాలిన మాటలు మాట్లాడిన CJIని ప్రధానమంత్రి గారు ఏం చేసి ఉండాలి? ఆయన ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రకారంగా ఇంపీచ్మెంట్ చేస్తున్నాం అన్న ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ మొదలు పెడితే ఈయనకి షూ ఇసిరి అవసరం ఉంటుందా? ఇతనికి లేదు. వారా చేయాల్సిన పని చేయరు. అమ్మా, మోడీ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారైనా వారు చేయాల్సిన పనులు చేయరు. ఎవరైనా చేయడానికి అవకాశం లేదు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారికి కూడా 2-3 ఎంపీలు ఉన్నారు కదమ్మా ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారికి 3 ఎంపీలు ఉన్నారు కదా, చంద్రబాబు గారికి ఎంపీలు ఉన్నారు కదా, నరేంద్ర మోడీ గారికి ఎంపీలు ఉన్నారు కదా. మరి న్యాయమూర్తి చేసిన తప్పు అయితే వారి మీద ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ఇది ఇన్కెపాసిటీ. నువ్వు ఆ సింహాసనం మీద కూర్చుని అట్లాంటి మాట ఎట్లా మాట్లాడతావు? నువ్వేమన్నా చిన్న వ్యక్తివా? నువ్వేమన్నా బర్రెలు కాసుకుంటున్నావు? నువ్వేమన్నాను? లేదు. ఏ చదువు సంధ్య లేని వారే ఆచితూచి మాట్లాడతారు గౌరవంగా. మరి అంత పెద్ద స్థాయిలో కూర్చుని పనికిమాలిన మాట నువ్వు ఎట్లా మాట్లాడతావా? ఇన్కెపాసిటీ అని చెప్పేసి ఏమన్నా ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ పెట్టే అవకాశం ఉండి మీరు ఏమన్నా పెట్టారా? చేయాల్సిన పని చేయకుండా పనికిరాని పని ఏమిటి? అతను షూ విసరడం తప్పు ఒక ట్విట్టర్లో పెట్టేయడం అయిపోయింది, ఖండించేయడం అయిపోయింది. నీకు చేయాల్సిన పని నువ్వు చెయ్యకపోవటం వల్ల కదా వాళ్ళకి ఈ అవస్థ వచ్చింది వారికి. సో కాబట్టి మన జ్యుడిషియరీ అయినా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మనం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎప్పుడైతే ఇండియన్ జ్యుడిషియరీ ఫెయిల్ అయ్యిందో ఈ ఫెయిల్ అయిన జ్యుడిషియరీ మీద కూడా ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ఏది వారు హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే ప్రయోగించి వారిని ఇంపీచ్ చేసి తొలగించవచ్చు. 197 CRPC కొత్త చట్టం 218 BNSSలను ప్రయోగించి ఇదే న్యాయమూర్తుల్ని జైలుకు కూడా పంపించవచ్చు ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చి. మీకు అర్థమైందా తల్లి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కలిలో చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు న్యాయస్థానాలది. వారు ఆ పని మానేశారు. మానేసిన ఈ న్యాయమూర్తుల మీద 197 CRPC పాత చట్టం కానీ అప్పటి కాలంలో, కొత్త చట్టం అయితే 218 BNSSలు కానీ
వారు హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4లు ప్రయోగించి తొలగించి జైలుకి పంపించే బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. వీరు ఈ పని చేయటం లేదు కాబట్టి అమ్మ ఈ అన్ని అరాచకాలకి కారణం ఏమిటి తల్లి? కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే. మీరు విన్నారమ్మా, క్షీరసాగర మదనంలో విషం పుట్టిందని విన్నారా మీరు? క్షీరసాగర మదనం జరిగింది, దేవతలు రాక్షసులు అమృతం కోసం మదించినప్పుడు, సముద్రాన్ని మదించినప్పుడు విషం వచ్చిందంటారు కదమ్మా. ఆ విషం కంటే ప్రమాదం మంచి మనిషి యొక్క కంట నీరు. ఏ తప్పు చేయనివాడు, ఏ అన్యాయం ఏ నేరం చేయనివాడు కంట నీరు పెట్టాడంటే వాడు అన్యాయం గురయ్యాడంటే అతని కంట నీరు ఆ విషం కంటే ప్రమాదం. ప్రకృతికి చాలా పెద్ద ప్రమాదం. దుష్ట శిక్షణ జరిగితే అసలు మంచివాడు ఎందుకు ఏడవాలి? దుష్ట శిక్షణ ఏమో న్యాయస్థానాలు చేయట్లేదు కాబట్టి కబ్జాలు చేసినా, దొంగతనాలు చేసినా, మర్డర్లు చేసినా, మానభంగాలు చేసినా, ఎన్ని చేసినా కూడా అమ్మా ఇబ్బంది ఏమీ లేదు. యథేచ్ఛగా న్యాయస్థానాలను అడ్డు పెట్టుకుని వారు బతికేస్తున్నారు. ఈ న్యాయమూర్తుల మీదేమో వీరు చర్య తీసుకోరు. ఎందుకంటే మన వాళ్ళ అందరి దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. ఈ పని మన వాళ్ళు కూడా చేయరు తల్లి. ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే ఇంకా అమ్మాయి కూడా అమ్మ మీకు గుర్తుందా, ఒక ప్రత్యూష అని ఒక అమ్మాయిని చంపేశారని వారి తల్లిగారు ఇప్పటికీ ఆవిడ రోధిస్తూ ఉన్నారు. సినిమా యాక్ట్రెస్ అటండి ఆవిడని. తర్వాత అయోషా మీరా అని చెప్పేసి అయేషా మీరా అని పాపం వారి తల్లిగారు ఇప్పటికీ అక్కడక్కడ మనం వింటుంటాం, ఆవిడ రోధిస్తున్నారు. నిన్నగాక మొన్న సుగాలి ప్రీతి గారు అని చెప్పేసి ఆవిడ చనిపోతే వారి తల్లిగారు ఆవిడ రోధిస్తున్నారు. ఇదంతా కూడానమ్మా ఈ సహజంగా ఏంటి, పవన్ కళ్యాణ్ గారు మేము వస్తే 100 రోజుల్లోనే చర్య తీసుకుంటాం మేము అని చెప్పేసి ఆయన ఏదో ప్రామిస్ చేశారని వీరు మరీ మొన్న మాట్లాడి బాధపడటం నేను చూశాను. నేను వీళ్ళంటారు ఎవరు వీడియో షేర్ చేసి చూశాను నేను. ఇక్కడ సమస్య జ్యుడిషియరీ. ఇక్కడ సమస్య ఏంటమ్మా? సమస్య జ్యుడిషియరీ. ఇంకా దానికి ఎవరు చేతులు ఎత్తినా కాళ్ళు ఎత్తినా అసలు మేము తప్పుడు చార్జెస్ కానీ ఫ్రేమ్ చేస్తే న్యాయమూర్తి మా మీద 340 CRPC ప్రయోగిస్తాడన్న భయం ఈ పోలీసుల్లో ఉంటే పోలీసులు తప్పుడు ఛార్జెస్ ఫ్రేమ్ చేయరు. మేము తప్పుడు తీర్పులు ఇస్తే మా మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 197 CRPC కానీ 218 BNSSలు కానీ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 కానీ ప్రయోగించి మమ్మల్ని తొలగించి జైలుకి పంపిస్తారన్న భయం ఉంటే ఈ న్యాయమూర్తులు తప్పుడు తీర్పులు ఎవరు? తప్పు అంతా అక్కడ పెట్టుకున్నాం. కానీ మన పాలకులు ఏం చెప్తారు తల్లి? మీకు ఫ్రీగా ఇది ఇస్తాం, మేము ఫ్రీగా ఇది ఇస్తాం అని చెప్పుకొస్తున్నారు తల్లి. కాబట్టి ముందు మన ప్రధానమైన సమస్యే ఇండియన్ జ్యుడిషియరీ. సో దాన్ని మొత్తం మార్చేస్తే కంప్లీట్ అయిద్దంట. మార్చక్కర్లేదు, అమలు చేస్తే చాలమ్మా, ఏం మార్చక్కర్లేదు. తప్పుడు తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తుల మీద 197 CRPCలు 218 BNSSని ప్రయోగిస్తే చాలు. సార్ మనం ఎన్ని జ్యుడిషియరీ గురించి మాట్లాడుకున్నా, అంటే ఇప్పుడు పొలిటికల్ గురించి మాట్లాడుకున్నా, జరిగే తతంగాలన్నీ జరుగుతున్నాయి. బట్ చాలామందికి ఏంటంటే ఇప్పుడు మన రామాయణాలు కానీ లేకపోతే భగవద్గీతలు కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు చాలామంది ఏంటంటే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ రాముడి గురించి తీసుకుందామండి, రావణాసురుడి గురించి తీసుకుందాం. చాలామంది ఏమంటున్నారంటే రాముడి కంటే రావణాసురుడే చాలా గొప్ప, ఆయన ఎందుకు బ్యాడ్ పోర్ట్రే చేస్తున్నారు అంటే. గొప్ప అంటే దేంట్లో గొప్పటమ్మా? అంటే ఐ మీన్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి సీతను తీసుకెళ్లారు కదా, ఏం చేయలేదు, ఆయనను ఎందుకు అంత దూషిస్తున్నారు? మాకు రావణాసురుడే గొప్ప అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు ఎవరైతే రావణాసురుడు గొప్ప, సీతను తీసుకెళ్ళాడు కానీ ఏమీ చేయలేదు అంటున్నారో, మరి వాళ్ళ భార్యలను చెల్లెలను ఎవరినో తీసుకెళ్ళిపోయి ఏం చేయకుండా పెట్టుకున్న ఇబ్బంది లేదా వాళ్ళకి? ఏమని అలా ఎలా సార్? అలా కాదు, అలాగే మరి ఏం చెయ్యం కదా తల్లి. ఏమండి, ఇప్పుడు రావణాసురుడు ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు కదా. రావణాసురుడు మహాపండితుడు గొప్పోడు, సీతను ఎలా ముట్టుకోలేదు అంటున్నారు కదండి. నాకు చెప్పారు ఒక ఆయన, ముష్టాయన, హరిగుణ మణిమయ స్వరములు గలమును శోభిల్లే ముష్టి అని చెప్పారండి. అనాదాతీత సమగ్రహాలు 3 నామాలుగా ధరించిన ఆయన చెప్పారు. సశబ్ద నిశ్శబ్ద క్రియలు శ్వాసగా కలిగినాయని చెప్పారు. రావణాసురుడు సీతమ్మను జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళాడని చెప్పారు. నేను నమ్ముతున్నా, పోనీ మీరు నమ్మట్లేదు. సీతమ్మను ఏం టచ్ చేయలేదు, ముట్టుకోలేదు, లంకలో తీసుకెళ్ళి అలా పెట్టాడంతే అంటున్నారు మీరు. అలాగే మరి ఆయన సమర్థించే వారి యొక్క భార్యలను చెల్లెలను తల్లులను అలాగే తీసుకెళ్ళిపోయి దొంగతనంగా పెట్టేసుకుంటే గొప్పవాళ్ళు అయిపోతారండి. ఇదే మెసేజ్ ఇద్దామా మనం? అయ్యా దాన్నే గొప్పగా చెప్దామా మనం?
అమ్మ సహజంగా చెప్తున్నారమ్మ, చాలామంది చెప్తే నేను విన్నాను. నేను రావణాసుడు మహాపండితుడండి అని చెప్పేస్తారు. నా మాట మీరు నమ్మక్కర్లేదమ్మా. ఒక ఆయన ఉన్నాడు అన్నమయ్య అని, అన్నమయ్య అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్తారమ్మా, హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగా విరసమై కూలితివి వెర్రి రావణ, వరుసతోడా బ్రహ్మవరము నమ్మి. ఒక జన్మ అంటే పర్లేదయ్యా, ప్రతి జన్మలోనూ బ్రహ్మదేవుడు వరం నమ్మి బ్రహ్మదేవుడు తండ్రితో గొడవ పెట్టుకుంటావు నువ్వు. హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగా. ఎవరినైతే నువ్వు శివుడిని నమ్ముతున్నావు, ఆ శివుడు మెచ్చుకుని ఆ హరితోనూ గొడవ పెట్టుకుంటావు నువ్వు. నువ్వు ఎంత వెర్రిబాగులోడు అయ్యా. వెర్రి రావణ, హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగా విరసమై కూలితివి వెర్రి రావణ. ఇది నా మాట, అన్నమయ్య మాట అది. అమ్మా వెర్రి బాగులోడు అని చెప్తున్నాడు ఆయన. ఇవన్నిటిని మించి తల్లి సీతమ్మకు కూడా బోధించినప్పుడు నువ్వు రాముడితో ఏం సుఖపడతావు నువ్వు? ఏమిటి, దశరథ మహారాజు అడవులకు వెళ్ళిపోమనగానే తీసుకొచ్చేసాడా నిన్ను? ఎంత వెర్రిబాగులోడు రాముడు. అదే నేనైతేనా వెంటనే దశరథుని చంపేసి రాజ్యం తీసుకుని నిన్ను సుఖపెట్టేవాడిని నేను. ఇవేమీ తెలియని వెర్రిబాగులోడితో నువ్వు కాపురం చేస్తావా? నాతో వచ్చే, మా లంక మొత్తం స్వర్ణమే అంతా, ఎన్ని సుఖాలు చూడొచ్చు నువ్వు, జీవిత సుఖాలు అన్నీ అనుభవించవచ్చు నువ్వు అని బోధించాడమ్మా. అంటే ఈ మెయిన్ ఉన్నది కాస్త సుఖాలు అనుభవించడం కోసమే అమ్మా. ఇట్లా దానికోసమే ఆయన జపాలు చేసిన, దానికోసమే ఆయన పూజలు చేసిన, దానికోసమే ఆయన తపస్సు చేసిన. ఈ శరీరమే నేను, శరీర సుఖాల కోసమే మనకి ఈ జన్మ ఉంది, దానికోసమే ఈ పూజలు పునస్కారాలు జపాలు తపాలు అని భావించే రావణాసురుడు గొప్పోడా అమ్మ. ఒక ధనుస్సు సహజంగా మనం చూస్తే ఎట్లా అంటే ఆయన చేతిలో ఒక బాణం ఉంది, కోదండం ఉంది, ఆయన అలా బాణాలు వేస్తా అలా అనుకుంటారు. అది కాదమ్మా రాముడు కోదండం అంటే. స్వరములారు నొకటి గంటలు వరరాగము కోదండమురా. నశించిపోనవి సృష్టికి ముందు సృష్టి తర్వాత కూడా నశింపు లేనివి ఆయన ఆయుధాలు. 6 స్వరముల వరరాగం ఆయన కోదండం, వివాద వికృతులు కూడా ఆయన శరములు అమ్మా. ప్రకృతి స్వరాలు వికృతి స్వరాలు ఆయన శరములు ఆయనకి. అట్లాంటి శక్తి కలిగిన రాముడి చేతులు అంత ఆయుధం పెట్టుకొని దశరథ మహారాజు అడుగులకు అనగానే తల వంచుకొని వచ్చేసిన త్యాగం గొప్పదా? ఆయన శౌర్యం అంత ఉన్నప్పటికీ రావణాసురుడు కాదమ్మా 7 లోకాలు కలిపి రాముడి మీద దండెత్తినా గెలవలేవు, అలాంటి పరాక్రమం అయింది. మెండు శూరులలో వెనుక దీయవాని 2 మాటలాడేవాడు కాదని. మెండు శూరులలో వెనుక దీయవాని. అలాంటి పరాక్రమం అంటే ఆయన పరాక్రమం అయింది. అలాంటి వ్యక్తి అయినా అంత ఆయుధ సంపత్తి ఉండి అంత ఇది ఉండి పరాక్రమ ధైర్యముల శాంత మానసము కలిగిన వాడు కాబట్టి ఆ కోదండంతో ఆయుధాలతో తలంచుకుని హాయిగా ఆయన వచ్చేసాడు. ఆయన కోదండం చేత్తో పట్టుకోకపోయినా 6 స్వరంలో వరరాగం ఆయన కూడా వస్తుంది. మీకు అర్థమైందో తెలియదు, ఆయన కూడా మోసుకుని తిరగక్కర్లే ఆయన ఆయుధాలని. అట్లాంటి శక్తి కలిగిన వాడు ఆయన. అడుగులకు అనగానే వెళ్ళిపోయాడు ఆయన. అదే మన రాజకీయ నాయకులు అయితే, మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు, నాకు ఇష్టమైన రాజకీయ నాయకులు అయితే అంటే రాజ్యం అండి కైక చేతుల్లోకి పోతుంది కాబట్టి దశరథ మహారాజుని బంధించి రాజ్యాన్ని నేను తీసుకున్నానండి. నాకు మహారాజు అవ్వాలని కోరికతో తీసుకోలేదు, మీకోసం రాజ్యం కోసం నేను ఆయన్ని బంధించి కైక చేతుల్లోకి వెళ్ళిపోవద్దని నేను తీసుకున్నానని చెప్పేవారు. ఇప్పటి మన పొలిటీషియన్స్ చెప్పినట్టు. మీకు అర్థమైందా తల్లి? అర్థమైంది. కానీ రావణాసురుడికి శ్రీలంకలో గుళ్ళు కట్టి పూజిస్తున్నారు. మరి అక్కడ ఆయన రాజు తల్లి ఆయన. అమ్మ అలా కాదు తల్లి. ఇప్పుడు అక్కడ ఒక ధర్మం ఇక్కడ ఒక ధర్మం ఉంటుందా? మీకు పిల్లలు ఉన్నారా తల్లి? మీకు? నాకు పెళ్ళి అవ్వలేదండి. ఇంకా పెళ్ళి అవ్వలేదమ్మా. నాకు 2 పిల్లలు ఉన్నారు, నాకు 2 కూతుర్లు. కాకి పిల్ల కాకి ముద్దు అని. ఇప్పుడు నా పిల్లలు ఏం చేసినా నాకు ముద్దుగా అనిపిస్తుంది నాకు. వారు అక్కడ రాజు, అక్కడ ప్రజలను బాగా చూసుకున్నాడు, తాగినంత మందు, ఎవరితోనే తిరగవచ్చు అమ్మా. విశృంఖల శృంగారం ఉంది అక్కడ. ఇట్లాంటి సందర్భాలు అన్నీ ఉన్నప్పుడు మాకు కావాల్సినవన్నీ ఇస్తున్నాడు, మాకు అన్నీ ఫ్రీ. ఏంటమ్మా రైస్ ఫ్రీ అమ్మా,
ఇంకేమంటారు, నీళ్లు ఫ్రీ, అంటే ఎంత దుర్మార్గుడైనా మనకి ఏమైనా ఇచ్చేస్తే సెల్ ఫోన్ రీఛార్జ్ ఫ్రీ, వైఫై పాస్వర్డ్లు ఫ్రీ, ఇంకేం బిల్లు కట్టి పని లేదు, పని చేసి పని లేదు. మీకు అర్థమైందా తల్లి? అన్ని ఫ్రీగా ఇస్తే మరి వాళ్ళు పూజిస్తారు. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని విన్నాను సార్ నేను. కాదమ్మా, ఎక్కడున్నా మరి అదే లంకలో మీరు పూజిస్తారని మీరు అన్నారు. మరి విభీషణుడు సొంత తమ్ముడు వ్యతిరేకించాడే, అన్నయ్య నీది తప్పు, నువ్వు తప్పు చేస్తున్నావు, వ్యతిరేకించాడు ఆయన. మిగిలిన వాళ్ళందరూ అంటే తప్పు చేస్తున్నామని వ్యతిరేకించినట్టు ఏమంటే, విభీషణుడు వ్యతిరేకించినట్టు మిగతా వాళ్ళకి వ్యతిరేకించే శక్తి లేకపోయినా, అంత మేధస్సు లేకపోయినా, వారు కూడా విభీషణుడి నిర్ణయాన్ని స్వాగతించిన వారు ఆ రోజుల్లో కూడా ఉన్నారు తల్లి, ఆ రోజుల్లో కూడా ఉన్నారు. జనరల్గా ఇప్పుడు రామ సీత అంటే చాలా ఆదర్శం, మనం చాలా ప్రేమగా పూజిస్తుంటాం. అసలు ఈ రామ సీత దాంపత్యం గురించి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఏం నేర్చుకోవాలి? మంచి ప్రశ్న అమ్మా. మరి మనం చూసే వాళ్ళందరికీ సమయం ఉందో లేదో, రాముడు గురించి తెలుసుకోవాలంటే రాముడు ముందు జన్మకి వెళ్ళాలి. మళ్ళీ మనం రాముడు సీత దాంపత్యం తెలుసుకోవాలంటే ముందు జన్మకు వెళ్ళాలి తల్లి. రాముడు పుట్టింది వశిష్ఠ గోత్రంగా చెప్తారమ్మా. ఆ వశిష్ఠ గోత్ర ఋషి ప్రవర్ కూడా కాశ్యప గోత్రంలో కలిసిపోతుంది కాబట్టి, ఆ కశ్యపుడు పరంపరలో ఇక్ష్వాకు జన్మించాడు కాబట్టి, సరే ఈ వశిష్ఠ కౌండిన్య కాశ్యప గోత్రాలు మూడు ఒకటే అని, ఈ ధనంజయ గోత్రం అంటే భరతవంశ క్షత్రియులు విజయం అందటం ద్వారా మనకు తెలుస్తుంది ఆ ప్రవర్లను బట్టి. సో మనకు అక్కడ విభేదం ఏమీ లేదు అమ్మా. రాముడు జన్మించిన పరంపర. అయితే రాముడు ముందు జన్మలో కూడా హరిశ్చంద్రుడి పేరుతో జన్మించాడు రాముడే. అది వశిష్ఠ గోత్రమే అమ్మా. సీతమ్మ ఉంది కదా, ఈ సీతమ్మే చంద్రమతీదేవిగా ముందు జన్మ. ముందు జన్మ. అయితే అందరికీ తెలిసిందే కదా, ఆయన రాజ్యం అంతా దానం చేసేసి కాటికాపరిగా ఆయన నమ్ముకుని భార్య పిల్లల్ని కూడా అమ్మేసి ఆయన జీవనం సాగించిన విధానం తెలుసు కదా మనకి, మనందరూ విన్నాం కదా. అయితే ఈ పరంపరలోనే ఒక సందర్భంలో ఈ చంద్రమతీదేవి హరిశ్చంద్రుని అడుగుతుంది, ఏమని, నాకు ఒక వరం ఇవ్వండి నాదా అంటే, అడుగు మరి నీకు నేనేమీ చేయలేకపోయాను, మహారాణి కింద వచ్చావు నువ్వు, కుశవంశంలో జన్మించి మా ఈ మరీచి పరంపరకి నువ్వు కోడలుగా వచ్చి నువ్వు ఏ సుఖము పొందలేదు, ఒక దాసిగా అమ్మేసాను నేను నిన్ను, నువ్వు అన్ని కష్టాలు అనుభవించు, నేను ఇవ్వదగ్గ వరం అయితే నేను ఏమన్నా చేయగలిగితే మాత్రం ఇస్తానంటే, ఒక చివరిలో కోరుకుంది ఆవిడ. వచ్చే జన్మలో కూడా నేను నీకు భార్య కింద రావాలని కోరుకున్నట్టండి ఆవిడ. నీకు వరం ఎందుకు అవుద్ది, శాపం అవుద్ది. నా వల్ల ఏమైనా సుఖపడ్డావా నువ్వు, ఏమన్నా సుఖపడ్డావో కొద్దో గొప్ప ఆ పిల్లలతో సహా మనం అన్నీ వదులుకొని చివరికి నీ మంగళసూత్రం కూడా లేకుండా చేసిన దుర్మార్గుడు నేను. అట్లాంటి ఇది నేను ఏం సుఖపడతావు నువ్వు, వద్దు నువ్వు, ఇది నీకు శాపం అయిపోతుందని పదం వాడారట ఆయన. అయితే లేదు, 6 స్వరముల వరరాగం కోదండంగా ధరించున్నారు మీరే యుద్ధానికి దిగితే అసలు మీ ముందు యుద్ధం చేసే మగాళ్ళే భూమి మీద ఎవరు లేరు, ఏ శక్తి మీ ముందు నిలబడదు. అట్లాంటి శౌర్యం మీ దగ్గర ఉంది. ఇక్కడ కూడా మీరు చక్రవర్తిగానే కొనసాగుతున్నారు. అంటే దాని వెనకాల మళ్ళీ ఇంకొక చిన్న స్టోరీ ఉందమ్మా, చిన్న వృత్తాంతం ఉంది. ఎలా కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు చక్రవర్తిగా కొనసాగాడు. మన సినిమాల్లో ఎట్లా చూసాను తల్లి, ఈయన కాటికాపరిగా ఉండగా ఈ కష్టాలన్నీ విశ్వామిత్రుడు పెడుతుంటే విశ్వామిత్రుడు పెట్టగా అవన్నీ తట్టుకున్నందుకు శివుడు మెచ్చి కాటిలో ప్రత్యక్షమై, నీ రాజ్యం నీకు మళ్ళీ వచ్చేసింది, నువ్వు అక్కడ పరిపాలించుకుంటున్నావు, ఇదంతా మాది చిన్న నటన ఇదంతాను అని చెప్పేసి అనగానే తిరిగి రాజ్యాలు తీసుకున్నారని చెప్తున్నారు కదమ్మా. మనకి స్వరార్ణవం అని ఒక గ్రంథం ఉంది. ఏమిటమ్మా ఏమండి, ఎవరైనా స్వరార్ణవ మర్మము నాకు తెలుసు అనుకునేవారు ఎవరన్నా ఉంటే వారికి తెలుస్తుందమ్మా, ఈ మర్మం తెలుస్తుంది. స్వరాంధ్రం చదివినా స్వరార్ణవం చదివినా, ఏంటి తల్లి ఇది రిపీట్ అండి, స్వరాంధ్రం చదవగలిగిన స్వరార్ణవం తెలుసుకున్నా వారికి తెలుస్తుంది అని చెప్పి పని లేదు, వారికి గ్రంథం తెలుసు వారికి. సో దాంట్లో చెప్పబడింది ఏంటంటే అమ్మ, ఈయన హరిశ్చంద్రుడు కాటికాపరిగా ఉన్నప్పుడే ఒక ఆయన హంసధ్వనుడు అని ఒక రాజు ఉండేవాడట. ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది కదమ్మా, ఈ ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం అప్పుడు వేరే, ఇప్పుడుండే శ్రీకాకుళం అన్నీ కూడా కళింగ దేశంలో ఉండేటివి అప్పుడు ఆ కాలంలో. సో మిగతా స్వరూపం వేరేగా ఉండేది. ఈ ఆంధ్రదేశాన్ని హంసధ్వనుడనే రాజు పరిపాలించేవారు. ఆయన ఒకసారి అనుకోకుండా, అంటే బాగా బట్టలు ఇవన్నీ మట్టి కొట్టుకుపోయి వెళ్ళి
ఒక వికృత ఆకారంతో వెళ్ళి సత్యహరిశ్చంద్రుడి పాదాలు పట్టున్నాడట. కాటి కాపరిగా ఉన్న సత్యహరిశ్చంద్రుడిని శరణు వేడాడట ఆయన. మహాప్రభు మీరే రక్షించాలి, మీరే రక్షించాలని. అయితే ఇదేమిటి, నేను ఎలా రక్షించగలను, నేను నీకు ఎలా అభయం ఇవ్వగలను, నేనే ఒక బానిసగా ఉన్నాను ఇక్కడ, నీకు నేనేం చేయగలను అనుకుంటే మీరు చేయగలరండి, చేసే శక్తి మీకు ఉంది మీకు అని ఇట్లా నా రాజ్యాన్ని ఎవరైతే అప్పుడు కూడా వారి పేరు కూడా కాలకేయులని అన్నారట. దాంట్లో కూడా కాలకేయులని రాసింది వాటిలో కూడా. ఇట్లా కాలకేయులు ఇట్లా ముట్టు నా రాజ్యాన్ని ఆక్రమించి ఉన్నారు. నేను వారి చేతుల్లో నా ప్రాణం పోయినా నాకు ఇచ్చిన ఇబ్బంది ఏం లేదు. నేను ప్రాణం కాపాడుకోవడం కోసం మీ దగ్గరికి రాలేదు. నేను సుక్షత్రియుణ్ణి. నేను వచ్చింది మీకు సమాచారం ఇవ్వడం కోసం వచ్చాను. నేను మా కుశవంశీయులు చెప్పేవారు, ఈ కుశవంశాన్ని ఇక్ష్వాక వంశాన్ని రక్షించడం కోసం, భరత వంశాన్ని, ఈ అన్ని వంశాలని రక్షించడం కోసం ఒక ఆయన ఇలాంటి ఆయుధాలతో జీవించి ఎప్పుడూ ఉంటాడు. ఆయన నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడయ్యుండి సత్యమైతానుండు, ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. అంటే ఇది అన్నమయ్య చెప్పిన మాట అనుకోండి అమ్మ తల్లి. ఇది అంటే ఆ కాలంలో ఎప్పుడూ నిత్యం కూడా నిత్యము ఒక సత్యంతో జీవిస్తుంటారు. ఆ సత్యం లక్షణాలన్నీ మీలో కనిపిస్తున్నాయి కాబట్టి ఆ నిత్యాత్ముడు సత్యాత్ముడు మీరే. మా కుశవంశీయులు చెప్పిన ఆయుధాలన్నీ మీ వశమై ఉన్నాయి. అన్నీ నేను కనిపెట్టిన మీ కథలన్నీ నేను విన్నాను, మీరు పడే కష్టాలన్నీ మేము వింటున్నాము. ఈ ఓర్పు అంతా కూడా ఆ ఒక్కడికే సాధ్యం, ఆ ఒక్కడో మీరేనట, ఆ హరే మీరట. సో కాబట్టి నా కోసం కాదు, మీ బాధ్యత, మీ రక్షణ కోసం మీరున్నారు అని మా కుశవంశీయులు చెప్పారు కాబట్టి అది మీరైతే మీరు రక్షించండి, మీరు కాకపోతే వదిలేదు, నాకు ఇబ్బంది ఏం లేదండి. నా ప్రాణాలను కాపాడుకోవడం కోసం నేను రాలేదని చెప్పేటట్టుండి ఆయన. ఎవరు? హంసధ్వనుడు అనే రాజు. అప్పుడు సత్యహరిశ్చంద్రుడు ఇంక ఇలా ఇరుకుని పెట్టాక ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఆయన వెళ్ళి ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనలేడు ఆయన కూడాను. ఇప్పుడు మనకి ఎలాగైతే ఎస్ఎంఎస్లు ఈమెయిల్స్ అవన్నీ అప్పట్లో ఉన్నాయి కదమ్మా, లెటర్స్ ఉన్నాయి కదా, ఏమంటారు మన ఎవరైతే హంసధ్వనుడు అభ్యర్థన మేరకు సరే తప్పక ఆయన ఒక ఉత్తరం రాశారు. ఆయన ఈ ఉత్తరం ఏమిటంటే, అయ్యా మీరు ఈ రాజ్యాన్ని ఇన్ని గడియల్లో మీరు వెకేట్ చేసి ఖాళీ చేసి వెళ్ళకపోతే నా ఆయుధాన్ని పంపిస్తున్నాను ఈయనతోటి. ఏమిటండి? నా ఆయుధాన్ని పంపిస్తున్నాను. ఆయుధాన్ని వర్ణించేటట ఆయన. ఏమిటమ్మా? ఆయుధాన్ని వర్ణించేటట ఆయన. ఆ వర్ణన కూడా చెప్పాడు ఆయన. వివాద వికృత గాంధారం అనే గరుడ ధ్వజాన్ని, పంచమ ప్రకృతి స్వరం అనే పాంచజన్యాన్ని ఇచ్చి పంపిస్తున్నాను నేను అని చెప్పుకొచ్చారట ఆయన. వివాద వికృత గాంధారం అనే గరుడ ధ్వజమా? గరుడ ధ్వజం అంటే గుడ్డముక్క కదా అనుకుంటాం మనం. గుడ్డముక్క కాదట అది. వివాద వికృతం అనబడే గాంధారమే ఆయన గరుడ ధ్వజం అట. పంచమ ప్రకృతి స్వరమే ఆయన పాంచజన్యం అట. కాబట్టి రెండు ఇచ్చి పంపిస్తున్నాను నేను. మీరు వెకేట్ చేసి వెళ్ళని పక్షంలో మీరు వాటిని జయించాల్సి వస్తుంది. మీరు సిద్ధపడండి. నేను మంచోడినైనా నా ఆయుధాలు మంచివి కాదు అని చెప్పేసాడు. ఈ ఉత్తరం పంపించారట. ఇదే ఉత్తరం ఇదే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే వారు కాలకేయులు ఆక్రమించారో వారికి చేరగానే వారికి కొంతమంది తెలివైన మంత్రులు ఉన్నారట ఆ రోజుల్లో. ఇవన్నీ చూడగానే ఆయన ఈ ఉత్తరం రాసినోడే మనిషి అయితే కాదు ఆయన. దీన్ని మేము డీకోడ్ చేయాలన్నా కూడా మాకుండే శాస్త్ర పరిజ్ఞానం సరిపోదు. మాకు పంచమ ప్రకృతి స్వరాన్ని పాంచజన్యముగా ప్రయోగిస్తారని మాకు ఇప్పుడు దాకా తెలియదు. ఇవి నశించిపోయే ఆయుధాలు కాదు, ఇవి నశించిన ఆయుధాలు, వీటితో మనం యుద్ధం చేయలేము. మనం అన్నీ ఏ బంగారంతో ఇనుముతోటో వాటితో తయారు చేసిన ఆయుధాలు మనం అన్నీ వాటి ముందు నిలవలేవు, ప్యాకప్ అని చెప్పి గట్టిగా చెప్పే సమయానికల్లా వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఇప్పుడు ఈయన ఏం చేశాడు నెక్స్ట్? మళ్ళీ ఈయన అక్కడి నుంచి ఒక కప్పని తీసుకొచ్చి నాకు మీరే చక్రవర్తి, ఎవరో నా చక్రవర్తి మీరే రక్షించారని చెప్పేసి ఆయన ప్రతి సంవత్సరానికో ఆయనకి ఏదో బుద్ధి పుట్టినప్పుడు దర్శనం చేసుకోవటం, ఆయనకు ఒక ధనం సమర్పించడం. ఎవరికి? సత్యహరిశ్చంద్రుడికి. ఈ లోపల ఎక్కడ ఏ రాజ్యంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా వారు సత్యహరిశ్చంద్రుడి మళ్ళీ ఆశ్రయించడం, శరణ కోరటం, ఆయన సహాయం చేయటం. ఎలా అడిగితే సత్యహరిశ్చంద్రుడు సహాయం చేస్తాడో తెలిసిన రూట్ ఏర్పడిపోయింది ఆయనకి హంసధ్వనుడి ద్వారా. ఎవరు మీరు మొన్న వెళ్తే ఆయన సహాయం చేశాడు కదా, మీరు వెళ్ళి ఏం మాట్లాడారు, మాకు ఇబ్బంది వచ్చింది, మేము వెళ్ళి ఏం మాట్లాడాలి ఆయన చెప్తారు కదా, రూట్ చెప్తారు కదా ఆయన. అట్లా మొత్తం మీద భారతదేశంలో అన్ని దేశాలు కూడా ఆయన వశం అయిపోయినాయి. ఆ కాలకేయులు మొత్తం భూమి వదిలిపెట్టి పారిపోయారు అమ్మవారు ఎడారి ప్రాంతాలకి. ఆ వాటర్ లోపల కూడా, నీళ్ళ లోపల కూడా నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడే వారు జీవనం కొనసాగించేవారు.
తర్వాత ఆ సంతతిలోనే కొంతమందిని వేరే వేరే పేర్లతో ద్వాపరయుగంలో అర్జునుడు నివాత కవచులు ఈ పేర్లతో సంహరించాడని మరీ మనం విన్నాం. మనం మీకు అర్థమైందా తల్లి? అయ్యో మీకు ఇంత శక్తి ఉంది నాదా, మీకు ఇంత శక్తి ఉన్నా మీరు కాటికాపరిగా ఉండిపోయారు. చంద్రమతిదేవి చెప్తున్న మాట్లాడటం ఇవి. సినిమాల్లో చూపించినట్టు వెంటనే క్లైమాక్స్ అయిపోగానే వారి దుస్తులు వారు వేసేసుకుని మరి పరిపాలనకు వెళ్ళిపోలేదు ఆయన. చివరి శ్వాస దాకా ఆయన కాటికాపరిగానే బతికాడు సత్యహరిశ్చంద్రుడు. కానీ చక్రవర్తి ఎందుకు? అన్ని రాజ్యాల రాజులు ఈయన వశమైపోయి ఉన్నారు విశ్వామిత్రుడితో సహా. మీకు అర్థమైందా తల్లి? ఆ తర్వాత నాయన నిన్ను రాజ్యం నుంచి పంపించాలని నేను అనుకున్నా కూడా నువ్వు ఇక్కడ కూడా రాజుగానే ఉన్నావు. నువ్వు నేను నీ రాజ్యం లాక్కుని ఏం ప్రయోజనం, నేను కొంత భూభాగం లాక్కున్నా మొత్తం భూభాగం నీ వశం అయిపోయింది అని ఆయన కూడా శరణ కోరే పరిస్థితి కుశవంశీయుడు విశ్వామిత్రుడు కూడా. మీకు అర్థమైందా తల్లి? అట్లాంటి శక్తి ఉంది నాదా మీకు. అట్లాంటి శక్తి ఉంది. మీరు కాకుండా నాకు ఇంకో భర్త ఎందుకు? నాకు మళ్ళీ 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 ఎప్పుడు మీరే కావాలి. గతంలోనూ మీరే, వచ్చే జన్మకు కూడా మళ్ళీ నేను ముందే రిజర్వేషన్ చేయించుకుంటున్నాను నేను, అప్పుడు కూడా మీరే. అమ్మా కన్ఫర్మ్ చేసేయండి, మీకు నేను అప్లికేషన్ పెట్టేసాను అని చెప్పి అనేసరికి ఇక నువ్వు ఇన్ని అడిగాక నేను మాత్రం ఏం చేస్తాను? కాకుంటే ఒకటి చంద్రమతి, నా బుద్ధి మారదు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే వ్యవసోపి సహ జిజ్ఞాసురపి యోగేశ శబ్ద బ్రహ్మాతి వర్తతే. అర్జునుడు చెప్పిన వాడు వీడే కదా తల్లి. అమ్మా చెప్పింది అతనే కదమ్మా. కాబట్టి నా ఎన్ని జన్మలు ఎత్తున్నా నా బుద్ధి మారదు. మరి వచ్చే జన్మలో కూడా నేను నీ సుఖాలు పిల్లలు ఆ సుఖాలు నేను చూసుకునే అభ్యాసం నాకు ఉండకపోవచ్చు కదా, నాకు లేదు కదా. నువ్వు ఆ ఇబ్బందులు పడతావని ఒక్క ఉద్దేశంతో ఆలోచించాను. నువ్వు కోరుకుంటే నేను ఎందుకు కాదంటాను, గ్రాంటెడ్ అని చెప్పి వరం ఇవ్వటం. వచ్చే జన్మలో మరి సీతగా ఈవిడ రావటం, ఆయన రాముడిగా రావటం, ఇలా జరగటం. అన్ని కష్టాలు వచ్చినా తల్లి మీరు అన్నారు కదా దాంపత్యానికి ఒక మంచి మార్గం అని. సహజంగానే ఆ రోజు వారిద్దరూ విడిపోయి ఉండకపోతే, సీతమ్మని అడవులకు పంపించి ఉండకపోతే, అంటే మీరు మంచి దాంపత్యం అని అంటున్నారు కదా, వారిని ఎలా మంచి దాంపత్యంగా తీసుకోవాలి మనం? సీతమ్మని అడవుల్లో గెంటేశారు కదా అనే విమర్శలు ఉన్నాయమ్మా ఆయన మీద. వారు ఆ రోజుని విడిపోయి ఉండకపోతే ఇప్పుడున్న చూసారమ్మా కోర్టులు డైవర్స్లు ఉన్నాయి కదా, అప్పుడు ఏర్పాటు చేయాల్సి వచ్చేది. మీకు అర్థమైందా తల్లి? అంటే ఉదాహరణకి అప్పుడు మనకి వాట్సాప్లు కానీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఈ ఏమీ లేవు కదా నాన్న. చక్కగా ఏమిటంటే ఎవరైతే తల్లులు ఉన్నారో వారు ఇంటి పని చూసుకునేవారు. ఈ భర్తలు వారు ఏం చేసేవారు, బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వ్యవసాయం పను ఆ పను కాయ కష్టం, క్షత్రులు అయితే యుద్ధం, బ్రాహ్మణులు అయితే వేదాధ్యయనం, వైశ్యులు అయితే వ్యాపారం, శూద్రులు అయితే పనులు చేసుకుంటే చక్కగా వారి పని చేసుకునేవారు. ఇంట్లో భార్యలు వారి పని వీరు చేసుకుని వెళ్ళేవారు. మనకు వర్క్ ఫ్రమ్ హోము వాట్సాప్లు సాఫ్ట్వేర్లు ఏమి లేవు కదా తల్లి. సహజంగా ఎలా ఉండేదంటే అప్పుడు దాకా కట్టుబాటు జరిగేది, కట్టుబాట్లు వెళ్తూ ఉండేది. ఎప్పుడైతే సీతమ్మ రావణాలంకలో ఉండి 9 నెలలు ఉండిన తర్వాత రాముడు ఏలుకోవడం మొదలు పెట్టాడు, వీరు కూడా నేను 2 నెలలు ఎక్కడికి వెళ్ళి వస్తా, నీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? నేను ఎవరో ఇంటికి వెళ్ళి వచ్చాను, నేను మా బంధువులు ఇంటికి వెళ్ళి వచ్చాను, 2 months కదా. సీతమ్మ 9 months ఉంది రామలక్ష్మణుడు లంకలో, రాముడు ఏలుకుంటున్నాడు ఇబ్బంది లేకుండా, నీకు వచ్చిన బాధ ఏముంది అని ఈ భార్యలు భర్తల్ని కొంచెం ఈ రకంగా వేధించడం మొదలుపెట్టారు. అది ఒక్క ప్లేస్లో కాదమ్మా. ఉదాహరణకు ఒకటి చెప్తారు మనకు వాల్మీకి రామాయణంలోను, ఒక్క ప్రదేశంలో కాదు అనేక ప్రదేశాల్లో. నువ్వు కానీ నిన్న ఏమన్నా అన్నావా, నేను రాముడి దగ్గర తగువ పెడతా, ఆయన దగ్గర కేసు పెడతాను నేను అంటే, రాముడి దగ్గర నువ్వు కేసు పెట్టి రాముడు నిన్ను ఏలుకోమని నీతో కాపురం చేయమని రోజే వస్తే నేను ప్రాణం వదులుకుంటా తప్ప నీతో కాపురం చేయను నేను. ఆ సీతమ్మేమో రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు కాబట్టి ఆయన క్షమించి ఉండవచ్చు. నువ్వు దాన్ని ఇదిగా, దాన్నే సాగ్గా, దాన్నే ఆధారంగా, దాన్ని నువ్వు ఇదిగా పెట్టుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నాకు తెలియదు, నువ్వు ఎట్లా చేస్తావు, ఎలా క్లెయిమ్ చేసుకుంటావు అని చెప్పేసి భర్తలో వారికి ఆర్గ్యుమెంట్స్ అలా మొత్తం రాజ్యం మొత్తం పెరిగిపోయే సమయానికి ఇంకొద్దులే సీత ఈ బాధ లేదో మనమే పడదాం, ఈ కష్టాలు ఏవో మనమే పడదాం అని చెప్పి ఆయనకి సీతమ్మ ఎంత ఇష్టం ఉన్నా ఆవిడని త్యజించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీతమ్మ కూడా చూడండి అడవులకు రాగానే కూడా వారి నాన్నకి వెళ్ళి కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడు మనమైతే మా నాన్నకన్నా తక్కువ ఉందా, మా నాన్న పెద్ద రాజు ఏంటి, నాన్న మీ అల్లుడు ఇలా పంపించేసాడు, నాన్న యుద్ధానికి రెడీ చేయి, ఫస్ట్ యుద్ధానికి వెళ్దాం ఆయన మీదకి మనం అని చెప్పి అంటారు కదా. అలా సీతమ్మ అనలేదు కాబట్టి ఆ సీతారాములు ఎన్ని యుగాలైనా వారు ఆదర్శమైన దంపతులే తల్లి. ఎన్ని యుగాలైనా కలిసి ఉన్నా విడిగా ఉన్నా వారు ఎప్పుడు ఎప్పటికీ ఆదర్శమైన దంపతులు. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది, రాముడు అసలు నాన్ వెజ్ తింటాడా?
తినొచ్చా అంటే మనిషి అవతారం అంటారు, తర్వాత యుద్ధాలు జరిగిన తర్వాత ఇదంతా జరిగింది కదా, నాన్ వెజ్ తింటారా అసలు రాజు? ఇది కూడా మంచి ప్రశ్నేనమ్మా. అసలు ముందు రాముడు అంటే ఎవరో తెలుసుకోవాలి మనం. ఉమ్, రాముడు అంటే ఎవరో తెలుసుకుంటే ఆ రాముడు ఆహారం తెలుసుకోవచ్చు మనం. అసలు రాముడు అంటే ఎలా ఉంటాడు తల్లి? మనిషి రూపంలోనే ఉంటాడు. ఆ? ఉమ్, అంటే మనిషి రూపం అంటే ఏదో శరీరం శరీరం, 6 అడుగులో 7 అడుగులో 10 అడుగులో మంచి బట్టలో లేకపోతే ఆయన చేతిలో ధనస్సు చక్కగా ఏదో మంచి ముఖ వరుస సిద్ధే కదా రాముడిని చూస్తాం మనం. అవును. రాముడు అంటే అది కాదటమ్మ అసలు. ఉమ్, రాముడు అంటే ఏమిటి? రామాయణి బ్రహ్మమునకు పేరు. ఏమిటి తల్లి? రామాయణి బ్రహ్మమునకు పేరు. చూసేది చూడబడేది బ్రహ్మం. ఉమ్, అహం బ్రహ్మస్మి అంటాం కదా తల్లి. ఆ, నేనే బ్రహ్మ, నాచే చూడబడే మీరు బ్రహ్మసి. అంతా బ్రహ్మం అయితే మరి రాముడు ఎవరు? బ్రహ్మసి. ఆ? బ్రహ్మసి. బ్రహ్మం, బ్రహ్మం పరబ్రహ్మ స్వరూపమే కదా. ఉమ్, ఇంకా కొంచెం నాలాంటి అమాయకులకు అర్థం అవ్వాలని ఉమ్, ఒక ముష్టాయన చెప్పాడు, ఒక బెగ్గర చెప్పాడు ఆయన. ఉమ్, వేద ఆగమ శాస్త్ర పురాణాదులకు ఆధారమైన నాదసుధార సంబిలను నరాకృతాయే. ప్రణవనాద సుధారసం బిలను నరాకృతాయే. ఏ ప్రణవనాద సుధారసం అది? వేద ఆగమ శాస్త్ర పురాణాదులకు ఏ నాద సుధారసం ఆధారమో ఆ నాదం ఇలను నరాకృతాయే. రాముడు అంటే ఎవరమ్మా? నాదము. ఏమిటి తల్లి? నాదము. నాదం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదమ్మా మనం. ఉమ్, నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే. ఇవి విన్నాం కదా, ఈ పాటలు అవి కీర్తనలు అవి విన్నాం కదా. విన్నాం. నాదం అంటే రాముడు, రాముడు అంటే నాదము, ఉమ్, రాముడు అంటే సశబ్దము. ఇప్పుడు మీరు చెప్పండి తల్లి, రాముడిని ఎలా చూడాలి మీరు? పంచభూతాల్లాగా చూడాలి. మీకు అర్థమైంది తల్లి? రాముడు అంటే ఉమ్, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఏమిటండి నేనేమో నాన్ వెజ్ తింటా అని అడిగాను నేను, మీరు ఇవన్నీ చెప్తున్నారేంటి అని అడగొచ్చు మళ్ళీ. లేదు, అమ్మా ఉంది, లింక్ ఉంది. అయితే రాముడికి ఇష్టమైన ఆహారం చెప్తాను నేను. ఏంటమ్మా? ఉమ్, రాముడికి నాన్ వెజ్ ఇష్టం కాదు, ఉమ్, వెజ్ ఇష్టం కాదు. రాముడికి ఇష్టమైన ఆహారం స్వరార్ణవము. ఏమిటి తల్లి? స్వరార్ణవము. మీరు చెప్పే నాన్ వెజ్ వెజ్లు ఉమ్, ఈ శరీరం కోసం కాపాడుకోవడం కోసం తిని మలమూత్ర బాధలు పడాల్సి వస్తే పడాల్సి వచ్చినా ఉమ్, ఈ స్వరార్ణవానికి మలమూత్రాల బాధలు ఉండు. అమృతానికంటే ఉన్నతమైంది. ఉమ్, అమ్మా రాముడికి ఇష్టమైన ఆహారం ఏమిటి తల్లి? స్వరామృతం. స్వరార్ణవము. ఉమ్, ఏమండి? సజని పని సమ మరి సమమాప పమమ పమరి సమరి సని పప్ప మమ ప సని ని సని ని సని ప రి సని ప సని పమ ని పమరి పమరి స పప సని పమరి సారి గమ. అందుకేనండి అయ్యా ఈ అనాదాతీత సమగ్రహాలు 3 నామాలుగా, సశబ్ద నిశ్శబ్ద క్రియలు శ్వాసగా, హరిగుణ మణిమయేశ్వరములు గళమున శోభిల్లేవాడు రాముడికి పెట్టిన నైవేద్యం ఏంటి తెలుసా తల్లి? ఉమ్, స్వరార్ణవము. ఓకే. స్వరార్ణవం. చాలా కాస్ట్లీ ఫుడ్ అమ్మా. అవును. కానీ మనం ఇప్పటికి కూడా మరి అదే ఎందుకు పెట్టట్లేదు రాముడికి మరి? పెడుతున్నారు కదమ్మా. ఉమ్, ఏమండి? ఉమ్, రజత గిరీషుడు నగజకు తెలిపే స్వరార్ణవ మర్మము ఉమ్, విజయము గల త్యాగరాజునికెరికే విశ్వసించి తెలుసుకో మనసా ఉమ్, అని పలికిన వాడు పెట్టిన ఆహారం ఏమిటి? రామదాసు పెట్టిన ఆహారం ఏమిటి? కీర్తన. అన్నమయ్య పెట్టిన ఆహారం ఏమిటి? ఉమ్, రాముడికి ఆ ఆహారమే ఇష్టం. ఉమ్, ఉం? మరీ ముఖ్యంగా తల్లి ఒక ప్రశ్న మీకు ఉద్భవించినా ఉద్భవించకపోయినా ఉమ్, రాముడికి బాగా ఇష్టమైందే సన్మార్గం. 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 లేదండి రాముడు వద్దండి నాకు శివుడు అంటే ఇష్టమన్నా, శివుడికి కూడా ఇష్టమైందే సన్మార్గం. ఉమ్, వీళ్ళిద్దరూ కాదండి నాకు దుర్గమ్మ ఇష్టమన్నా, దుర్గమ్మకి ఇష్టమైంది సన్మార్గమే. వీళ్ళందరూ పూజించే ఆహారం స్వరార్ణవమే. ఉమ్, నా మాట నమ్మరా తల్లి? అలా ఏం లేదు సార్. చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడా సుగ
సంభవుడు మృక్క కాదని తమ్ముని చేబల్క చేసితివి. చదువులన్నీ తెలిసిన శంకరుడే, శంకరాంశుడే హనుమంతుడి రూపంలో నీ దగ్గరికి వచ్చి నీకు మొక్కితే నువ్వు మాట్లాడకుండా మీ తమ్ముడితో మాడిపిస్తావా రామచంద్రమూర్తి అని అన్నాడు పెద్ద ఆయన. శమన వైరైన 3 కన్నులు ఉన్న ఆయన, హరిగుణ మణిమయ స్వరాలు కంఠాన్ని ధరించిన ఆయన అన్న మాట అమ్మేది. కాబట్టి నాతో కూడా నీతో మాటలాడ మోడిగలదా రామయ్య? అప్పుడు హనుమంతుడుతో నువ్వు మాట్లాడకుండా మీ తమ్ముడితో మాట్లాడిపించావు. హనుమంతుడు ఎవరో శంకరాంశుడు, కాబట్టి నాతో కూడా నువ్వు మాట్లాడలేదా అని పలికిన ఆయనమ్మ. సరే ఈయన ఎవరు పలికేరు పక్కన పెడితే, అసలు శంకరాంశుడు శంకరుడి యొక్క అంశ హనుమంతుడి రూపంలో రావాల్సి వస్తే ఆయనకి మహాభక్తుడు పరమ పండితుడు అని పేరుగాంచిన రావణాసురుడు కదా సహాయం చేయడానికి వెళ్ళాలి. మరి రాముడిని ఎక్కడ కూడా మహాభక్తుడు మహాపండితుడు అని అనలేదు కదా రాముడిని. కానీ ధర్మం ఎటువైపు? మరి రాముడి దగ్గరికి ఎందుకు వెళ్ళి ఈయన సహాయం చేశాడు హనుమంతుడు అంటే? సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా, న్యాయములు తెలియును జగములు మాయామయమని తెలుసును దూర్గుణ, కయజాది షట్రిపుల జయించు కార్యము తెలియును త్యాగరాజునికి. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా. ఆ భక్తి కంటే కూడా సన్మార్గం గొప్పదాడు తల్లి. ఓకే, ఇలా మీరు చెప్పారంటే అందరూ సన్మార్గాన్ని ఎంచుకుంటారు. ఇంకా సన్మార్గం అంటేనమ్మా త్యాగం ఉండాలి, సన్మార్గంలో రాముడి మార్గం ఉండాలి. కష్టం సరే, శ్రీరామచంద్రుడి మార్గం అంటే చాలా కష్టం. రాముడమ్మ అంత శక్తి ఉన్నా అంత ఇది ఉన్నా ఆయనకి, ఆయనే నాదస్వరూపుడు అయి ఉన్నా యుద్ధానికి వెళ్లకుండా అరణ్యానికి వెళ్ళమంటే తలదించుకొచ్చేసాడమ్మా. ఇందాక అనుకున్నాం కదా, మనకి ఇష్టమైన రాజకీయ నాయకులు ఏమిటి, మన కులమని మీ కులమని మా కులమని మనం బాగా ఇష్టపడే రాజకీయ నాయకులు పని చేస్తారా? చంపేసి పక్కకు తోసేసి సీట్ ఎక్కేస్తారు. నేను సీట్ కోసం కాదు, ముఖ్యమంత్రి పదవి కోసం కాదండి, మీకోసం నేను పార్టీని తీసుకున్నా, మీకోసం రాజ్యాన్ని తీసుకున్నాను అంటారు. ఈ తెలివితేటలు రాముడికి లేవు. ఎందుకుండవు సార్? ఉంటాయి కానీ అది కాదు కదా ధర్మ మార్గము. అది ధర్మం కాదు కదా తల్లి. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సీతమ్మకి కూడా ఆల్రెడీ శక్తులు ఉంటాయి. సో ఆ లేడీ జింకను అడిగినప్పుడు కానీ లేదంటే రావణాసురుడు వచ్చి ఎత్తుకెళ్తున్నప్పుడు కానీ తన శక్తులు ఏం పని చేయలేదా అనేది ఒక క్వశ్చన్ మా మైండ్స్లో ఉండేది. రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడిని. రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడిని. ఈ రంగస్థలంలో రాముడు పాత్ర పోషించడం కోసం రాముడు, సీతమ్మ పాత్ర పోషించడం కోసం సీతమ్మ వచ్చినప్పుడు ఎరుక కలిగిన వారు ఆ పాత్ర కాకుండా వేరే పాత్ర ఎందుకు పోషిస్తారమ్మా? నీకు అర్థమైందా తల్లి? సూత్రధారులే పాత్రధారులుగా వచ్చారు అంతే. ఏంటి తల్లి? సూత్రధారులే పాత్రధారులుగా వచ్చారు అంతే. వాటి మిరాకిల్ అనిపిస్తుంది కొన్ని అద్భుతాలు వింటున్నప్పుడు. వాటిని మనం ఇప్పుడు తరించలేము, బట్ చెప్తుంటేనే ఐ ఫీస్టింగ్ ఇదంతా. సూత్రధారే పాత్రధారి అంతే తల్లి అంతే. సో గురువుగారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం. సో ఇదే జ్ఞానం మాకు ఇంకా తెలియని విషయాలు రామాయణం గురించి అవ్వచ్చు, భగవద్గీత గురించి అవ్వచ్చు, మన పురాణాల గురించి అవ్వచ్చు. సో ఒక సెటిల్డ్ ఆఫ్ మనము పర్టికులర్గా దీంట్లోంచి వెళ్తున్నాము ఆల్రెడీ. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా మీకు తెలిసిన విషయాలన్నీ మాకు చేరవేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అమ్మ చిన్న కేవియట్ పిటిషన్ తల్లి, నేను ముందే చెప్పేస్తున్నాను, నాకైతే జ్ఞానం లేదు, రెండోది పెద్ద శాస్త్రాలు తెలియదు, నాకు ఒత్తులు దీర్ఘాలు తద్భవాలు తత్సమాలు షశబ్ద నిశ్శబ్ద అనాదాతీత సమగ్రహాలు ఏం తెలియదు. కొద్దో గొప్ప తెలిసింది ఏమిటంటే ఒక ముష్టి అయిన కీర్తనలు వినటం కొంత వచ్చి అంతే తల్లి.
నాకు తెలిసిన దాంట్లో మీతో పాటు పంచుకోవడం కోసం ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు తప్పకుండా పంచుకోవడం అదృష్టంగా భావిస్తాను తల్లి. ఆ ముష్టైన మీతో పాటు కాదు, మాతో పాటు కూడా మనందరితో పాటు ఉంటాడు, అలాగే మనల్ని ముందుకు తీసుకెళ్తాడని అలాగే తల్లి, అలాగే కోరుకుంటున్నాను. తల్లి, అలాగే తల్లి. నమస్కారం నమస్తే తల్లి.